మాటల మధ్య మిగిలిన ప్రేమ. రామయ్య గారు ఒక సాధారణ కుటుంబ పెద్ద. ఆయన భార్య సీతమ్మ, కుమారుడు సూర్య, కోడలు లలిత. నలుగురితో వారి ఇల్లు నిండుగా ఉండేది. ఒకప్పుడు ఆ ఇంట్లో నవ్వులు ఎక్కువగా ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ మాటలు తగ్గిపోయాయి. అర్థం చేసుకోవడం తగ్గింది. అహంకారం పెరిగింది. సూర్య ఉద్యోగం ఒత్తిడితో ఎప్పుడూ మొబైల్లోనే ఉండేవాడు. లలితేమో ఇంటి పనులతో అలసిపోయి తన బాధ చెప్పుకునే సమయం లేకుండా పోయింది. సీతమ్మ తన మాటలు ఎవరికీ అవసరం లేదని అనుకుని మౌనంగా ఉండేది. రామయ్య గారు మాత్రం అందరూ బాగానే ఉన్నారు అనుకొని నిశ్శబ్దంగా చూసేవారు. ఒకరోజు సీతమ్మకు స్వల్పంగా అస్వస్థత వచ్చింది. డాక్టర్ గారు చెప్పారు, శరీరం కన్నా ముందు మనసే అలసిపోయింది అని. ఆ మాటలు అందరినీ కదిలించాయి. ఆ రాత్రి రామయ్య గారు అందరినీ కలిసి కూర్చోబెట్టారు. టీవీ ఆపేశారు. మొబైల్ పక్కన పెట్టమన్నారు. ఆయన నెమ్మదిగా అన్నారు, ఈ ఇల్లు ఇటుకలతో కాదు, మాటలతో మనసులతో కట్టబడింది. ఆ రోజు ప్రతి ఒక్కరూ మొదటిసారిగా తమ మనసులోని మాటలు బయటపెట్టారు. సూర్య తన ఒత్తిడిని చెప్పాడు. లలిత తన అలసటను చెప్పుకుంది. సీతమ్మ కన్నీళ్లతో తన ఒంటరితనాన్ని చెప్పింది. ఆ రాత్రి ఎవ్వరూ ఒకరినొకరు తప్పు పట్టలేదు, వినిపించుకున్నారు. ఆ రోజు తర్వాత పెద్ద మార్పులు జరగలేదు, కానీ ఒక చిన్న మార్పు మొదలైంది. ఉదయం మేము అందరూ కలిసి టీ త్రాగడం, రాత్రి అందరూ కలిసి భోజనం చేయడం, రోజుకు ఒకసారి అయినా నీకు ఎలా ఉంది అని ప్రశ్నించుకోవడం, ఇలా జరిగి ఉండేది. కొన్ని నెలల తర్వాత ఆ ఇల్లు మళ్ళీ నవ్వులతో నిండిపోయింది. సీతమ్మ ఒకరోజు చిరునవ్వుతో అడిగింది, మళ్ళీ మా ఇల్లు ఊపిరి పీల్చుకుంటుంది అని. ఈ కథలో నీతి ఏంటంటే, కుటుంబం అంటే గొడవలు లేని చోటు కాదు, మాటలతో వినిపించుకోవడంతో బలపడే బంధం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.